చిట్ ఫండ్ బాధితుల మోసాలకు సామాన్యులు బలవుతున్నారు. వరంగల్లోని భవితశ్రీ చిట్ ఫండ్ బోర్డు తిప్పేయడంతో వందల సంఖ్యలో బాధితులు రోడ్డున పడ్డారు. తమ పొదుపు డబ్బులు ఇవ్వాలంటూ నిర్వాహకులు చుట్టూ తిరుగుతున్నారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో భవితశ్రీ చిట్ ఫండ్ సంస్థ మేనేజర్ ఇంటి ముందు 15 రోజులుగా నిరసన దీక్షలకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వరంగల్ జిల్లాలో చిట్ ఫండ్ సంస్థల మోసాలతో వేల సంఖ్యలో బాధితులు రోడ్డున పడుతున్నారు. రోజుకొక చిట్ ఫండ్ సంస్థ బోర్డు మూసేసి కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్మును చిట్ ఫండ్ సంస్థల వద్ద పొదుపు చేసుకుంటే తీరా మెచ్యూరిటీ అయ్యాక బోర్డు తిప్పేసి పేద ప్రజల్ని రోడ్డు కిడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక వరంగల్ జిల్లాలో దాదాపు 300కు పైగా చిట్ ఫండ్ సంస్థలు దాదాపు 60,000 మందికి పైగా పొదుపుదారుల దగ్గర డబ్బులు తీసుకొని మెచ్యూరిటీ అయ్యాక వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటూ ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు ఒక చోట చిట్ ఫండ్ సంస్థల కార్యాలయాల ముందు బాధితులు క్యూ కట్టి విధీనంగా వేడుకుంటున్నారు. ప్రస్తుతము భవితశ్రీ చిట్ ఫండ్ సంస్థకు సంబంధించిన బాధితులంతా కూడా కొన్ని నెలల నుంచి తమ డబ్బులు ఇవ్వాలంటూ యాజమాన్య చుట్టూ తిరిగినప్పుడు పట్టించుకోకపోవడంతో మేనేజింగ్ డైరెక్టర్ ఇంటి ముందు 15 రోజులుగా దీక్ష కూర్చుని తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ కూడా ప్రాధాయపడుతున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు వాళ్ళ వర్షన్ ఏంది, వాళ్ళ బాధలు ఏంది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎంత అమౌంట్ కట్టారు, అసలు ఏమంటున్నారు వాళ్ళు అడిగితే మీకు ఇస్తున్నారా, ఏం చెప్తున్నారు సమాధానం? వాళ్ళతో మహేందర్ అండి. నేను 2018లో 10 లక్షల చిట్టి ఒకటి, 5 లక్షల చిట్టి ఒకటి కట్టాను. సో వాళ్ళకి లాక్డౌన్ టైంలో అతి కష్టమైన బతకడానికి బతుకు దేవుడు అన్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి ఒక్క నెల కూడా ఆపకుండా మేము చిట్టీలు కట్టాము. ఇప్పుడు మా డబ్బులు అయిపోయి కూడా 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు కూడా కాళ్ళకున్న చెప్పులు అరిగేలాగా వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాము. దానికి మాకు ఒక్కసారి కూడా ఎవరు కూడా రెస్పాండ్ ఇవ్వలేదు. కనీసం మాకు మాట్లాడడానికి కూడా లేకుండే. ఎస్సీ ఎస్టీ వాళ్ళతో మా మీదకి ఇట్లా ఫైటింగ్ కోసం పంపించడం కానీ, బెదిరియడం కానీ ఇలాంటివి చేశారు. సో రీసెంట్లీ కూడా మేము వెళ్ళి రిక్వెస్ట్ అడిగినాం, సార్ మా పరిస్థితులు బాగాలేవు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడిగితే, మీ డబ్బులు రావాలి, నా డబ్బులు నాకు రావాలి, నేను వచ్చేదాకా మీకు ఇవ్వలేని పరిస్థితి ఉంది నాకు అని చెప్పి అన్నాడు. కానీ మేము ఇచ్చిన డబ్బులతో, మేము చిట్టి కట్టిన డబ్బులతోనే ఆయన విపరీతమైన ల్యాండ్లు కొన్నాడు, ఆలేరు దగ్గర 120 ఎకరాల వెంచర్లు చేసినాడు, ఇన్ని అమ్ముకున్నాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మా డబ్బులు అడిగితే మా డబ్బులకి ఇవ్వడానికి ఆయన ముందుకు రావట్లేదు. అసలు ఎంత రావాలి మీకు? నాకు 20 లక్షలు రావాలి. నాకు 2018లో స్టార్ట్ చేసిన 2022లో అయిపోయింది. నాకు ఈ చిట్టి వివరాలు ఏం తెలియదు. మా బ్రదర్, మా కో బ్రదర్ అయినటువంటి మా దాంట్లో ఒక ఎంప్లాయ్, తను ఈ కంపెనీ మంచిది, గుండా ప్రకాష్ గారు ఉన్నారు, మేయర్ అని చెప్పేసి చెప్పినందుకు మనం కట్టాము. సో ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదు, తిప్పుతూ ఉన్నారు మమ్మల్ని. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మేము భార్య పిల్లలు వదిలిపెట్టి ఆల్మోస్ట్ నెల రోజుల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చి. మీరు చెప్పండి, అసలు మీరు ఎంత అమౌంట్ ఇవ్వాలి? మాది నర్సంపేట అండి. దీంట్లో 2018లో నేను 10 లక్షల చిట్టి వేసానండి. ఇంకొకటి మా బ్రదర్, మా సొంత బ్రదర్ అయిన కీర్తి శివప్రసాద్ కూడా నర్సంపేట అండి మాది. మేము అక్కడే వాస్తవ్యం, నర్సంపేట వాస్తవ్యం. అక్కడ నర్సంపేట బ్రాంచ్లో ఇద్దరం చెరి 10 లక్షల రూపాయలు, అంటే 20 లక్షల రూపాయల చిట్టీలు వేసినాం సార్. వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2018లో వేసాం సార్. ఇది భవితశ్రీ చిట్ ఫండ్స్. దీని ఎండి చైర్మన్ వచ్చేసి గుండా ప్రకాష్ రావు గారు సార్. దీని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి తాటిపల్లి శ్రీనివాసరావు గారు సార్. ఏం చేశారంటే వీళ్ళు 2018లో వేస్తే 2022లో మెచ్యూరిటీ చిట్టి కంప్లీట్ అయింది సార్. 10 లక్షల రూపాయలు, నెలకు 20,000 రూపాయలు డివిడెంట్తో కలిపి 20,000 రూపాయలు, మా బ్రదర్ కూడా 20,000 రూపాయలతోటి వేసాము సార్ చిట్టి. ఇది 2022లో కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు మేము 2022 నుంచి మేము అడుగుతున్నాం, మా చిట్టి కంప్లీట్ అయింది కదా సార్, మా డబ్బులు ఇవ్వండి అని చెప్పి మేము ఇక్కడ హెడ్ ఆఫీస్ నర్సంపేట బ్రాంచ్ ఆఫీస్లో అడిగితే, సార్ ఇది హెడ్ ఆఫీస్కు సంబంధించింది సార్, మీరు అక్కడికి పోయి డబ్బులు తెచ్చుకోవాలని చెప్పి అంటే, హెడ్ ఆఫీసు నర్సంపేటలో బ్రాంచ్ ఆఫీసులు ఇట్లాంటి బ్రాంచ్లు అనేవి ఎత్తేసింది సార్. హెడ్ ఆఫీస్కు తిరగడం మొదలుపెట్టినాం సార్ 2022 నుంచి. 2 సంవత్సరాల నుంచి మేము బ్రాంచ్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం సార్. హన్మకొండ చౌరస్తాలో ఉంటుంది సార్ ఇది. అక్కడికి పోతే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇవి కొట్టిస్తాం, మేము ఇప్పిస్తాం, మీకు అకౌంట్లో పడతాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సార్. ఇలా మభ్య మాటలు చెప్పుకుంటూ అందులో ఉన్న ఎంప్లాయ్మెంట్లు కానీ ఇదంతా చేసింది సార్. బాధితుల వర్షం చూస్తున్నాం. పూర్తిగా మహిళలు కూడా ఇండ్లు వదిలిపెట్టి వచ్చి మరి నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు వాళ్ళు పోగేసుకుని రూపాయి కూడబెట్టిన సొమ్ము కూడా ఇలా చిట్ ఫండ్ల పేరుతో పొదుపు చేసుకుంటే అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదని బాధపడతాం. అసలు ఏం జరిగింది, ఏం చేసి సంపాదించారు, ఎంత కట్టారు, మీకు అసలు ఎంత రావాలి? సార్ మాది నర్సంపేట సార్. నా పేరు శైలజ. మేము భవితశ్రీ చిట్ ఫండ్ కంపెనీలో 10 లక్షల చిట్టి వేసాం. మా పెద్దమ్మ కొడుకు ఉంటే పిచ్చిండు సార్. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల భవిష్యత్తు కోసం అని మేము అందులో చిట్టి కట్టుకున్నాం సార్. నెలకి 20,000 చొప్పున కట్టించుకున్నారు సార్. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంతవరకు మాకు అమౌంట్ ఇవ్వలేదు సార్. మరి మేము రోజు నర్సంపేట నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ
నిరసన పాటిస్తున్నాం సార్. మరి ఏమంటున్నారు అడిగితే ఏమంటారు? ఇప్పుడు ఇస్తున్నాం అప్పుడు ఇస్తామని అంటున్నారు సార్. 2 సంవత్సరాల నుంచి ఇట్లే అంటుర్రా? అట్లనే అంటున్నా సార్. హెడ్ ఆఫీస్ కూడా నేను కూడా తిరిగిన సార్. హెడ్ ఆఫీస్కి 10 రోజుల కాంచెల్లి తిరిగినా కూడా అక్కడ ఎంప్లాయీలు అన్నారు కదా, మేము కొట్టిస్తాం మేడం, మేము కొట్టిస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి అని అన్నారు. అట్లా అన్నా కూడా నేను నరసంపేట రోజు వచ్చిన సార్ అక్కడ హెడ్ ఆఫీస్ కాడికి. వచ్చినా కూడా అందులో శ్రీలత మేడం మేము కొట్టిస్తాం మేడం, మీరు ఇంటికి వెళ్ళండి మేడం, మేము కొట్టిస్తామని అన్నది. కానీ ఇంతవరకు ₹1 కూడా కొట్టియలేదు సార్. మీరమ్మా మీకు ఎంత డబ్బు రావాలి? మీకు సార్ మాది నర్సంపేట సార్. భవితశ్రీ చిట్ ఫండ్స్లో 10 లక్షల చిట్ వేసినాం సార్. 10 లక్షల చిట్ వేసినాం సార్. చిట్ అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది సార్. మా పాపకి ఆరోగ్యం మంచిగా లేదు సార్. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సార్. ఇగో ఆపరేషన్ చేయాలి సార్. 10 లక్షలు కావాలని హాస్పిటల్ అడుగుతున్నారు సార్. మా ఆయన హాస్పిటల్ పట్టుకొని ఉన్నాడు సార్. ఇప్పటి వరకు రూపాయి కూడా వేయలేదు సార్. పాప 3 రోజుల నుంచి హాస్పిటల్నే ఉంటుంది సార్. 15 రోజుల నుంచి ఇక్కడనే నిరసన దీక్ష చేస్తాం సార్. ఆయన రూపాయి కొట్టట్లేదు సార్. ఎండీ గారికి ఫోన్ చేస్తే ఏ రెస్పాన్స్ లేదు సార్. నిజంగా ఏమైనా పోలీస్ స్టేషన్ పోయిరా, వాళ్ళు ఏమైనా సాయం చేస్తారు? అసలు ఏమంటారు మీ చిట్ ఫండ్ సంస్థ యజమానులు? మేము ఏసీపీ గారు పిలిపిస్తే వెళ్ళినాం సార్. వెళ్తే కొన్ని డబ్బులు ఇప్పిస్తామన్నారు సార్. మాకు కొన్ని వద్దు సార్, మొత్తం కావాలి సార్, మాకు న్యాయం జరిపిండి అని సార్ అంటే, మా ద్వారా కాదు, మీరు అక్కడే పోయి నిరసన చేయండి అని చెప్పింది సార్. ఇది చూసాం మొత్తంగా వరంగల్ సంబంధించిన భవితశ్రీ బాధితులు గత కొన్ని సంవత్సరాల తరబడి కూడా అటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ పిటిషన్లు ఇస్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్కరు కూడా రూపాయి పోగేసుకొని ఇలా వైద్య అవసరాల కోసము, కొంతమంది పెళ్లిళ్ళ కోసము తాము కూడబెట్టుకున్న సొమ్మును చిట్ ఫండ్ల పొదుపు చేసుకుంటే పూర్తిగా మెచ్యూర్డ్ అయ్యాక ఇవ్వకుండా బోర్డు తిప్పేసి వేల మంది బాధితులను కూడా రోడ్డున పడేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు పోలీసులు పట్టించుకోకపోవడం, చిట్స్ రిజిస్ట్రార్ కూడా ప్రతి సంవత్సరం ఆడిటింగ్ చేయకుండా నిమ్మకు నేత ఉండడంతో కూడా చిట్ ఫండ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి. మొత్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 62,000 మంది పైగా బాధితులు ఈ విధంగా చిట్ ఫండ్ మోసాలకు బలైన పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా మాదిరి తరహాలో ఏ విధంగానైతే ప్రకృతిని చెరబట్టిన వాటిని అన్నిటి కూడా వెనక్కి తీసుకుంటుందో ప్రభుత్వం, అదేవిధంగా చిట్ ఫండ్ మోసాలపై కూడా ఉక్కుపాదం మోపాలి, చిట్ ఫండ్ సంస్థలపై ఉక్కుపాదం మోపి బాధితులకు సాయం చేయాలని ఒక డిమాండ్ అయితే బాధితుల నుంచి వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.